హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి వ్లాగ్స్. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ హాయ్. అయితే ఈ రోజు నేను నా సిల్వర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అలాగే నా 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను మీకు అన్ని ఒకసారి ఓవర్ వ్యూ చూపించేస్తున్నాను, తర్వాత ఒక్కొక్కటి తీసి డీటెయిల్గా చూపిస్తాను. అయితే ఇంతకు ముందు నేను మీకు నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చూపించాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అలాగే సిల్వర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ని మీకు చూపించబోతున్నాను. నేను ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, మనకి స్కూల్స్ లో ఈ మధ్య గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకు రానివ్వట్లేదు. అలాగే చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ అలాంటి చిన్న పిల్లలకి మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టి స్కూల్కి పంపించామంటే వాళ్ళు ఎక్కడ పోగొట్టేసుకుంటారో లేదా ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారేమో అని టెన్షన్ గా ఉంటుంది. అందుకని అలాంటి గోల్డ్ ఇయర్ రింగ్స్ కి ఇవి సబ్స్టిట్యూట్ గా యూజ్ అవుతాయని ఇలాంటి కలెక్షన్స్ వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చూద్దాం. అయితే ఈ 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ని మనం ఏవైనా పండగలు, ఏమైనా అకేషన్స్, స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉంటే బాగా యూజ్ అవుతాయి ఇవి. అలాగే టెంపుల్స్ కి పెట్టుకునేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి, పైన ఫ్లవర్ లా వచ్చింది, లోటస్ ఫ్లవర్ లా వచ్చి కింద కూడా ఫ్లవర్ లా వచ్చి కింద పర్ల్స్ వచ్చాయి. ఇవి చూడడానికి మన బుట్టలు అంటారు కదా, ఆ మోడల్ లా ఉన్నాయి, కానీ కింద పర్ల్స్ వచ్చి బాగా అథెంటిక్ లుక్ వచ్చింది. అలాగే ఇవి పెట్టుకున్నప్పుడు ఫేస్ చాలా నిండుగా కనిపిస్తుంది. ఇవి ఇంకొకటి, ఇవైతే చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి. ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో. పైన పికాక్ వచ్చి రెడ్ స్టోన్స్ వచ్చాయి, కిందేమో ఒక స్టిక్ టైప్ లో వచ్చి 3 బుట్టల టైప్ లో వచ్చాయి, వాటికి కింద పర్ల్స్ వచ్చాయి. చూసారా ఎంత బాగుందో. నాకు ఈ ఇయర్ రింగ్స్ లో ఏ విషయం బాగా ఇష్టం అంటే, మనం జనరల్ గా ఒక్క బుట్టను చూస్తాం, కానీ ఇందులో 3 బుట్టలు కలిపి ఒక ఇయర్ రింగ్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి, ఇవి పెద్ద చాంద్బాలి ఇయర్ రింగ్స్. నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే మనం వీటిని గాగ్రా చోలీస్ మీదకి వేసుకోవచ్చు, లంగా జాకెట్స్ మీదకి వేసుకోవచ్చు, అలాగే లాంగ్ ఫ్రాక్స్ మీదకి వేసుకోవచ్చు, దేని మీదైనా సూట్ అయిపోతాయి. అలాగే ఫేస్ కి నిండుదనం వస్తుంది. చూసారా దీనికి ఎంత డీటెయిల్స్ ఉన్నాయో. దీనికి లాస్ట్ లో మువ్వలలా వచ్చాయి. నాకైతే ఈ డిజైన్ చాలా ఇష్టం. పైన ఏమో ఫ్లవర్ వచ్చింది. ఇదిగోండి, ఇదేమో పికాక్ ఇయర్ రింగ్స్ లో ఇంకో టైప్ అనమాట. ఇందాక మీరు చూసిందేమో బ్రాంజ్ అలాగే గోల్డ్ కలర్ టైప్ లో ఉంది కదా, ఇవి కలర్ఫుల్ గా ఉన్నాయి. అలాగే ఇందాక మనం చూసినవి త్రీ బుట్టల్లా వచ్చాయి కదా, ఇక్కడేమో ఓన్లీ 1 బుట్టే వచ్చింది. ఈ ఇయర్ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే, 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇవి చూడడానికి హెవీగా ఉన్నట్టు ఉంటాయి, కానీ పెట్టుకుంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, అలాగే బాగుంటాయి. ఇదిగోండి, ఇవి ఇంకో టైప్ ఆఫ్ చాంద్ బాలీస్ అనమాట. ఇవి సర్కిల్ టైప్ లో వచ్చి పైన డైమండ్ షేప్ లో వచ్చాయి. లోపల ఆ కుందన్ చూసారా ఎంత బాగుందో కదా. కిందేమో పర్ల్స్ టైప్ లో వచ్చాయి. చూసారా డీటెయిలింగ్ చాలా బాగుంది కదా. ఇందాక మనం చూసిన చాంద్ బాలీస్ ఏమో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు, అవంతా కలర్ లేదు, కానీ ఇవి కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ వేరియస్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు సిల్వర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఏంటంటే, ఇదిగోండి ఇలా లైన్ లాగా వచ్చి కింద పర్ల్ వచ్చింది. చూసారా ఎంత బాగున్నాయి. ఇవి సింపుల్ గా ఉంటాయి, ఎలిగెంట్ గా ఉంటాయి, అలాగే ఇవి ఏ డ్రెస్ మీదకైనా సూట్ అవుతాయి, చాలా సింపుల్ గా ఉంటాయి. అలాగే స్కూల్స్ కి పెట్టుకెళ్ళినప్పుడు మెయిన్ గా ఎవరు అంత నోటీస్ చేసి అబ్జెక్ట్ చేసేందుకు ఛాన్స్ ఉండదు. ఇదిగోండి, ఇవేమో హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్. పైనేమో వాటర్ డ్రాప్ టైప్ లో వచ్చింది, కిందేమో హార్ట్ షేప్ లాక్ టైప్ లో వచ్చింది. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఇంకో టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చాలా యునిక్ గా ఉంటాయి. ఇందులో చూసారా 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ స్టోన్స్ ఒకటి ఉన్నాయి, అలాగే పింక్ కలర్ ఉన్నాయి, అలాగే ఆ సిల్వర్ బేస్ మీద వైట్ కలర్ ఉన్నాయి. చూసారా ఇవి చాలా ఎలిగెంట్ గా ఉంటాయి. నా ఫేవరెట్ అనమాట వీటన్నిటిలో. పైనేమో అలా సర్కిల్ షేప్ వచ్చి మధ్యలో స్క్వేర్ షేప్ వస్తాయి. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇవేమో ఇంకా యూనిక్ ఇయర్ రింగ్స్. ఇది ఒక టవర్ షేప్ లో వచ్చాయి అనమాట. అవన్నీ స్టోన్స్, అన్ని రెక్టాంగులర్ స్టోన్స్ అనమాట. లాస్ట్ లో సర్కిల్ స్టోన్ వచ్చింది.
ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు దూరంగా చూపిస్తే కనిపిస్తుందా లేదా అని మళ్ళీ ఒకసారి కెమెరాకి దగ్గరగా చూపిస్తున్నాను. ఇవైతే రెయిన్ డ్రాప్స్ టైప్ లో ఉంటాయి అన్నమాట. పైనేమో సర్కిల్ టైప్ లో వస్తాయి, కిందేమో ఇలా మూవలు జారినట్టుగా వస్తాయి. చూడండి ఒకసారి ఎంత డీటెయిలింగ్ ఉందో. ఫ్లవర్ టైప్ లో వచ్చింది గ్రీన్ స్టోన్స్ తో. చూసారా మీరు ఎంత బాగుందో. ఇవి కూడా సింపుల్ గా ఉంటాయి. ఇదిగోండి ఇది ఇంకో డిజైన్ అన్నమాట. పైనేమో పింక్ ఫ్లవర్ టైప్ లో వచ్చింది, కిందేమో ఒక డిజైన్ వచ్చి స్టోన్స్ వచ్చాయి, అలాగే లాస్ట్ లో డ్రాప్లెట్ టైప్ లో వచ్చింది అనమాట. చూసారా ఎంత బాగుందో. మీకు దగ్గరగా చూపిస్తున్నాను, ఒకసారి కనిపిస్తుందా కనిపించట్లేదా దూరంగా అని. ఇవి ఇంకో టైప్ ఆఫ్ హార్ట్ లాక్ ఇయర్ రింగ్స్ అనమాట. పైనేమో రౌండ్ షేప్ లో వచ్చాయి. మనం ఇంతకుముందు చూసిన దానికేమో వాటర్ డ్రాప్ టైప్ లో ఉంది, ఇన్వర్టెడ్ వాటర్ డ్రాప్ టైప్ లో ఉంది, కానీ ఇది సర్కిల్ షేప్ లో వచ్చాయి అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇది నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఒకసారి చూడండి లోపల స్టోన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా, చాలా డీటెయిల్డ్గా ఉంది వర్క్. ఇదిగోండి ఇయర్ రింగ్స్ రెండు కలిపి ఓవరాల్గా చూడడానికి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇవి ఇంతకుముందు మీరు చూసారు కదా, పింక్ కలర్ ఫ్లవర్ వచ్చి కింద ఇదే సేమ్ డిజైన్ వచ్చింది. ఇది ఇంకో టైప్, కానీ దీనికి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. చూసారా ఎంత బాగుందో. ఇవి ఇంకో టైప్ అనమాట, ఇవి బుట్టల టైప్లో వస్తాయి. ఇదిగోండి జస్ట్ సింపుల్గా అలా పైన ఒక ఎక్స్ టైప్లో స్టోన్స్ వచ్చి కింద ఇలా బుట్ట వస్తుంది, కింద పర్ల్స్ వస్తాయి. ఓకేనా, చూడండి నేను కెమెరాకి దగ్గరగా పెడుతున్నాను. ఇది ఇంకో మోడల్ అనమాట. అలా కింద 3 డ్రాప్స్ వచ్చినట్టుగా వస్తాయి. చూసారా ఎంత బాగుందో. పైన పర్పుల్ స్టోన్ ఒకటి ఉంది, దాని నుంచి కిందకు ఒక చైన్ ద్వారా లింక్ అయ్యి 3 డ్రాప్స్ వచ్చినట్టుగా వస్తాయి. అవి రోజెస్ టైప్లో ఉన్నాయి. చూసారా. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి పర్ల్ టైప్లో ఉంటాయి అన్నమాట చూడడానికి. ఇవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట, ఎలిగెంట్గా ఉంటాయి. చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత వైట్గా ఉండి బాగున్నాయో. ఇలాంటివి స్కూల్కి పెట్టుకెళ్ళడానికి ఎవరు అబ్జెక్ట్ చేయకుండా ఉంటాయి. ఇదిగోండి ఇవి ఇంకో టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. పైన ఒక చిన్న ట్రయాంగిల్ టైప్లో వచ్చి కింద ఒక ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ లోపల ఒక రెడ్ కలర్ స్టోన్ టైప్లో వచ్చింది. చూసారా ఎంత బాగున్నాయో. చాలా సింపుల్గా ఉన్నాయి, ఎలిగెంట్గా ఉన్నాయి కదా. ఇంకా ఇవైతే స్వాన్స్ అన్నమాట, హంసలు. లోపలేమో వైట్ కలర్ ఫిల్లింగ్ వచ్చి బయటేమో నెక్ అలాగే టెయిల్ స్టోన్స్ వచ్చాయి. ఇదిగోండి ఇది ఇంకో మోడలు. పైనేమో ఒక షేప్ టైప్లో వచ్చి కిందేమో అలా మువ్వలు రెయిన్ డ్రాప్స్ అలా వచ్చాయి, చైన్స్ వచ్చేసి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది నెక్స్ట్ మోడల్. ఒకసారి చూడండి, దీనికి బుట్టల టైప్లో వచ్చాయి, కాకపోతే బుట్ట నుంచి ఇంకొక బుట్ట ఎక్స్టెండ్ అయింది. పైన ఒక వాటర్ డ్రాప్, ఇన్వర్టెడ్ వాటర్ డ్రాప్ వచ్చి కింద ఒక బుట్ట నుంచి ఇంకో బుట్ట ఎక్స్టెండ్ అయింది, దాని నుంచి కింద ఒక మువ్వ టైప్లో కూడా వచ్చింది. చూసారా ఎంత బాగుందో. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇవైతే స్టడ్స్ అనమాట, ఇయర్కి పెట్టేసుకుని ప్రెస్ చేసేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. లోపల గ్రీన్ కలర్ స్టోన్ ఒకటి వచ్చింది. ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను కదా, అలా తీసి పెట్టుకోవాలి. ఆ స్టిక్ని మన ఇయర్ లోపలికి ఇన్సర్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ బయట నుంచి ఆ పిన్ పెట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. ఇవి చాలా ఎలిగెంట్గా ఉంటాయి, అలాగే ఈజీగా పెట్టుకోవచ్చు, ఎవరు అబ్జెక్ట్ కూడా చేయరు. ఇవి ఇంకో టైప్ ఆఫ్ హార్ట్ ఇయర్ రింగ్స్ అనమాట. వాటర్ డ్రాప్, ఇన్వర్టెడ్ వాటర్ డ్రాప్ టైప్లో వచ్చి కింద హార్ట్ వచ్చి హార్ట్ షేప్లో ఒక డ్రాప్ టైప్లో వస్తుంది స్టోన్. చూసారా. ఇదిగోండి ఇవి ఇంకో టైప్ అనమాట. అలా బీడ్స్ వస్తాయి కింద. ఆ బీడ్స్లో ఏదైనా ఒకటి తీసి ఆ వైర్లో మనకి చెవికి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో ఆ వైర్ పాస్ చేయాలి. తర్వాత ఆ బీడ్ పెట్టేస్తే ఆ ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవచ్చు. చూసారా. ఇవి చాలా యూనిక్గా ఉంటాయి. ఫస్ట్లో పెట్టుకోవడం నాకు కూడా రాలేదు, కానీ తర్వాత కొంతసేపు చూసిన తర్వాత అర్థమైంది. ఇదిగోండి చూసారు ఎంత బాగున్నాయో.
సింపుల్‌గా ఉంటాయి. ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఆ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా! వీటి స్పెషాలిటీ ఏంటంటే మనం ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ పెట్టుకోవచ్చు. 2 బీడ్స్ బయటకొచ్చేస్తాయి. ఇదిగోండి ఇవి చెర్రీ ఇయర్ రింగ్స్ అనమాట. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఆ చెర్రీని రిమూవ్ చేసి ఆ వైర్‌ని ఇయర్ లోపల పెట్టుకొని ఇయర్ దగ్గర ఉన్న హోల్‌లో పెట్టుకొని తర్వాత మళ్ళీ చెర్రీని పెట్టేయాలి. చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను ఎలా పెట్టాలి అని. అదిగోండి ఇయర్ లోపల పెట్టి మళ్ళీ ఆ చెర్రీని దాంట్లో గుచ్చాలి. చెర్రీ పైన స్టెమ్ బాగున్నాయి కదా! ఇవి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆ చెర్రీ కూడా చూసారా ఎంత రియలిస్టిక్‌గా ఉందో. అది రియల్ చెర్రీ అన్నట్టుగానే ఉంది కదా! చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. బాగున్నాయి కదా! ఈ 2 కలిపి చూడడానికి ఇలా ఉంటాయి. ఈ ఇయర్ రింగ్స్ చూడడానికి బాగా హెవీగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఇవి చాలా లైట్ వెయిట్. అసలు పెట్టుకున్నామని కూడా అంత అనిపించదు మనకి. ఇదిగోండి ఇవి నా దగ్గర ఉన్న సిల్వర్ బ్యాంగిల్స్ అనమాట. నార్మల్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కాకుండా సిల్వర్ బ్యాంగిల్స్ కొనుక్కున్నాను. ఎందుకంటే గోల్డ్ బ్యాంగిల్స్ ఎలో అంత చెయ్యరు. వాటిని అబ్జెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిల్వర్ బ్యాంగిల్స్ కొనుక్కున్నాం అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. అలా స్టోన్స్ వచ్చాయి. మధ్య మధ్యలో స్టోన్స్ వచ్చి చుట్టూ ఏమో వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇదిగోండి వేసుకుని చూపిస్తున్నాను. ఇవి చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటాయి. అలాగే చేతులకు నిండుగా కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఇంకో సెట్. ఇది ఇంకో టైప్ అనమాట. ఇందాక మనం చూసింది స్ట్రెయిట్‌గా ఉంది కదా! ఇది ఇలా కర్వ్స్‌గా వస్తుంది. చూడండి ఒకసారి. ఇందాక మనకు 2 స్టోన్స్ వచ్చాయి కదా ఒక్క దగ్గర. ఇప్పుడు 1 స్టోన్ వచ్చి ఇలా కర్వ్స్‌గా వచ్చాయి. ఇది కూడా వేసుకొని చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కృతి వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.